హైదరాబాద్ లో అర్ధరాత్రి పలు ప్రాంతాల్లో రోడ్లపైకి రావాలంటే ప్రజలు టెన్షన్ పడుతున్నారు. కొందరు యువకులు తమ 2 వీలర్లతో చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తూ రోడ్లపై వెళుతున్న వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే వారితో పాటు పక్కనే ఉన్న 2 వీలర్లు 4 వీలర్లకు కూడా ప్రాణాపాయం పొంచి ఉంది. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. వీకెండ్ వచ్చిందంటే చాలు నగరంలో పలు ప్రాంతాల్లో 2 వీలర్ స్టంట్స్ తో హంగామా చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో అరాచక 2 వీలర్ స్టంట్స్ గ్యాంగ్ పై సాక్షి టీవీ స్పెషల్ డ్రైవ్. హైదరాబాద్ నగరంలో ప్రముఖ ఐటీ కంపెనీలున్న ప్రాంతం. లక్షలాది మంది ఐటీ ఉద్యోగులతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చిన వారు కూడా ఇక్కడ నివసిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని కొందరు బైకర్లు స్టంట్స్ కోసం వేదికగా మార్చుకున్నారు. వీకెండ్ అయితే చాలు సైలెన్సర్లు తొలగించిన బైకులతో మాదాపూర్లోని టీ హబ్ వద్దకు చేరుకుంటారు. పదుల సంఖ్యలో వచ్చే ఈ స్టంట్స్ గ్యాంగ్ రాత్రి 11 గంటల వరకు అక్కడే గడుపుతూ చిన్నపాటి రీహార్సల్స్ చేస్తారు. శుక్ర శనివారం రాత్రుల్లో 11 గంటల ప్రాంతంలో స్టంట్స్ ప్రారంభమవుతాయి. సైలెన్సర్లు లేని బైక్ల శబ్దాలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పుడే అసలు సీన్ స్టార్ట్ అవుతుంది. రాత్రి 11 గంటల నుంచి 12 గంటల మధ్య బైకర్లు స్టంట్స్ ప్రారంభిస్తారు. మొదటిగా పెద్ద శబ్దాలతో బైకులను వేగంగా నడుపుతూ గుంపులుగా చేరి విన్యాసాలు చేస్తారు. రోడ్డు ఖాళీ చేయండి అన్న సంకేతాలతో అరాచకం సృష్టిస్తారు. ఒక్కొక్కరు చేసే స్టంట్స్ ప్రమాదకరంగా ఉంటాయి. 2 వీలర్లతో చేస్తున్న ఈ హంగామాను సాక్షి టీవీ టీం మాదాపూర్ ప్రాంతంలో 2 వారాల పాటు రికార్డు చేసింది. హబ్ ఎదురుగా ఉన్న రోడ్డులో కొందరు యువకులు అత్యంత వేగంతో బైక్లు నడుపుతూ స్టంట్స్ చేస్తున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యువకులు తమ ప్రపంచమే తమదన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. సింగిల్ వీల్ పై బైక్లు నడపడం వంటి డేంజరస్ స్టంట్స్ చేస్తున్నారు. వీరి విన్యాసాలు రోడ్డుపై వెళ్తున్న ఇతర వాహనదారుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెడుతున్నాయి. మరికొంతమంది యువకులు మరింత ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తున్నారు. బైక్ పై కూర్చోవడం స్టంట్ చేయడం ఒక ఎత్తైతే పూర్తిగా నిలుచుని స్టంట్ చేయడం మరో ఎత్తు. చిన్న తప్పు జరిగితే ప్రాణాలు పోయే అవకాశం ఉన్నా యువకులు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు. రోడ్డుపై వాహనాలు వస్తున్నా ఏమాత్రం పట్టించుకోకుండా బైక్ పై నిలుచుని విన్యాసాలు చేశారు. కేవలం సోషల్ మీడియాలో లైక్లు వ్యూస్ కోసం ప్రాణాలను పణంగా పెట్టే ఈ తరహా స్టంట్స్ ప్రమాదాలకు దారితీస్తున్నాయి. ఇప్పటి వరకు ఒక రకమైన బైక్ స్టంట్స్ కనిపించగా టీ హబ్ ముందు మరో రకమైన స్టంట్స్ కూడా కనిపిస్తున్నాయి. ఒకే బైక్ పై 2 యువకులు ప్రయాణిస్తూ ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారు. సింగిల్ రైడర్ స్టంట్స్ డేంజర్ అయితే 2 కలిసి చేసే ఈ స్టంట్స్ మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి. రోడ్డుపై భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఇప్పుడు మీరు చూసే విజువల్స్ లో 2 వీలర్స్ పై 2 యువకులు స్టంట్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో పోకిరీల బైక్ స్టంట్స్ కు అడ్డు అదుపు లేకుండా పోయింది. కొందరు యువకులు స్టంట్స్ చేసి వీడియోలు రికార్డ్ చేయించుకుని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. లైక్లు వ్యూస్ కోసం తమ ప్రాణాలను మాత్రమే కాదు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెడుతున్నారు. ఒక్క చేత్తో బైక్ నడపడం, బైక్ పై నిల్చుని డ్రైవ్ చేయడం, సడన్ బ్రేక్లు వేయడం వంటి అరాచకాలు పెరుగుతున్నాయి.
పోలీసులు చర్యలు తీసుకుంటున్నా ఈ స్టంట్స్ కు ఎందుకు బ్రేక్ పడటం లేదన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది.